శ్వాస హాస్పిటల్ గురించి తరచుగా వింటూనే ఉంటాం. అసలు అంటే అలర్జీస్ కావచ్చు ఏవైనా సరే ఎలా గుర్తిస్తారు? రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వస్తాయి కదండి. అవునమ్మా. ఎలర్జీ వచ్చిందంటే దీనివల్ల అని మనం గబుక్కుని అనేస్తాం, కానీ మీరు ఎలా గుర్తిస్తారు వాటిని అసలు? ఎలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం. హ్మ్. ఏం పడవు జనరల్గా, డస్ట్ పడదు కదా ఫస్ట్ చాలా మంది. పోలెన్స్ పడవు కదా, హా, ఏదైనా పూల దగ్గరికి పోయినా, తోట దగ్గరికి పోయినా. అవును, అది అధికంగా పడదు. వాసన వచ్చేటువంటి వాసన ప్రదేశాలు. హ్మ్. కొంతమందికి ఏసీ పడకపోవచ్చు, కొంతమందికి పొల్యూషన్ పడకపోవచ్చు, ఓకే. కొంతమందికి ముక్క వాసన ఉన్నాయి పడకపోవచ్చు. హా, సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటాం. కరెక్ట్. ఎక్కడికైనా పోతే కొంతమందికి పడదు. కొంతమందికి ఇంట్లో ఉంటే ఆయాసం ఉంటుంది, ఆఫీసు పోతే బాగుంటారు. అంటే ఇంట్లో ఏదో పడట్లేదని అర్థం. ఏదో పడి కొంతమందికి ఆఫీసు పోతే ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఇంట్లో వస్తే బాగానే ఉంటారు. అంటే అక్కడ ఏదో ఒకటి పడట్లేదని. అంటే ఏదో ఒకటి వాళ్లకు పడదు. ఆ ఏదో ఒకటి ఏంటి అనేదే మనం తెలుసుకోవాలి. ఓకే. ఆ ఏదో ఒకటి పడకపోవటం వల్ల ఏం జరుగుద్ది బాడీలో? హ్మ్. తుమ్ములు వస్తాయా, జలుబు చేస్తుందా, దగ్గు వస్తుందా, ముక్కులో నీళ్లు కారుతూ ఉంటాయా, కళ్ళు దురదలు వస్తున్నాయా, చర్మం దురదలు వస్తున్నాయా, చర్మంలో దద్దుర్లాగా వస్తున్నాయా? అంటే ఏదో ఒకటి పడకపోవటం. ఫుడ్ కూడా ఉండొచ్చు కదా, ఫుడ్ Yes. తినగానే మన వాంతులు అవుతున్నాయా, విరోచనాలు అవుతున్నాయా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, ఊపిరి ఆడట్లేదా? అంటే ఏం జరుగుతుంది? ఏం పడట్లేదు మీకు. ఏదో చైనీస్ ఫుడ్ తిన్నాం, హ్మ్. సడన్గా ఎట్నా పడట్లేదా? ఏదో ప్రాన్స్ ఏదో తిన్నాం, పడట్లేదా? ఫిష్ తిన్నాం, పడట్లేదా? పాలు తాగారు, పడట్లేదా? అంటే పల్సెస్ తిన్నాం, పెసలు శనగలు ఉంటాయి కదా, పల్సెస్ సార్, తిన్నాం, అవును. పడట్లేదా? పల్లీలు పడట్లేదా? ఏం పడట్లేదు. ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం.